అందరికీ నమస్కారం. గంగా నది ఒడ్డున ఇట్లా ప్రశాంతంగా ఉందామనే ఆలోచనలో వచ్చినాం. బాగుంది. అక్కడ అందరూ అద్భుతంగా ఆడుకుంటున్నారు. నేను మీకు చూపిస్తా. వీళ్ళు ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారు. అక్కడికి పోయి వీడియో తీయాలని అయితే నాకు లేదు. తన అమ్మోగా ఎంత ప్రశాంతంగా ఉంది. వాళ్ళ ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరుచుకుంటున్నట్టుంది ఒకరొకరు ముఖంలో. ఇగో ఇది రాఫ్టింగ్ది. వీళ్ళు ఎందుకు రాఫ్టింగ్ చేస్తారో నాకేం తెలియదు. పారే నీళ్ళల్లా పడవేసుకొని పోవడం, ఇది మళ్ళీ అడ్వెంచర్ అంట. దరిద్రులు. నది ప్రవాహం ఎక్కువైతే కింద పడతాయి కదా. నది ప్రవాహాన్ని కూడా ఏమనుకోకుండా అట్లే పోయి కింద పడి చచ్చి మన తెలుగులు కూడా చాలా మంది చచ్చారు. ఇగో I'm Nehasha Soni from Jodhpur, Rajasthan. లైఫ్ ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కదా. ప్రతి క్షణాన్ని ఆస్వాదించకపోతే బతికి ఏం లాభం అనే విషయం చాలాసార్లు అనిపిస్తుంది. ఇవాళ కొంతమంది మిత్రులతో కలిసి ఇట్లా బయటికి వచ్చినాం. వాళ్ళు చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. వాళ్ళకి అట్లా ఉండడం ఇష్టం, నాకు ఇట్లా ఉండడం ఇష్టం. చలో, నో ప్రాబ్లం ఫర్ దట్. పారే సెలయేరు, పారే నది అని అంటారు కదా. కానీ నా జీవితంలో ఈ పారే గంగమ్మ తల్లి చాలా విషయాల్ని నేర్పించింది. ఎవరి మాట వినకండి, అంటే మంది మాట వినకండి అని ఒక వీడియో చేసిన కదా. మిత్రుడు ఒకడు ప్రశాంత్ ఫోన్ చేసి ఏమంటున్నాడంటే, బ్రో అది మా ఫ్రెండ్స్కి పంపించిన వాళ్ళు ఇంకా వచ్చిండబ్బా కొత్తగా ఇంకా మొత్తం సోది చెప్పేటోడు అది ఇదని మిమ్మల్ని ఎవడు వినమన్నాడు. నేను దాంట్లో క్లియర్గా చెప్పిన, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడండి, లేకపోతే స్కిప్ చేయండి అని. మీరు ఎప్పుడన్నా వేపాకు తిన్నారా? వేపాకు చాలా చేదు ఉంటుంది, కానీ వేపాకు శరీరాన్ని ఎంత శుద్ధి చేస్తుంది తెలుసా? వారానికి కనీసం ఒక 2 రోజులు 3 రోజులు వేపాకు తినండి. ప్రతిరోజు వారానికి 2-3 సార్లు. మీకు జీవితకాలం షుగరే రాదు. అదే వారానికి 2-3 రోజులు చక్కెర తినండి, ప్రతిరోజు ఛాయ్ తాగండి, మీకు జీవితకాలం షుగర్ ఉంటుందండి. మీరు చెప్పండి. చేదుగా ఉన్నది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్పే మాటలు కూడా ఇట్లాంటివి. అర్థమైందా? నేను చేదుగానే చెప్తా. ఇంట్రెస్ట్ ఉండేటోడు ఉంటాడు, ఇంట్రెస్ట్ లేనేటోడు పోతాడు. డజంట్ మ్యాటర్. నాతో ఎవరున్నారు, నాతో ఎవరు లేరు, నేను ఎప్పుడు ఆలోచన చేయలే. నాకు ఏం చెప్పాలి అనిపిస్తే అది చెప్తా. అండ్ వన్ మోర్, అది మంచిదే చెప్తా, పాజిటివ్ చెప్తా. నేను చెప్పే పాజిటివ్లో మీరు దాన్ని నెగిటివ్ తీసుకుంటే నేనేం చేయలేను కదా. ఎవడన్నా మంచి చెప్తే అన్నీ మూసుకొని వినండి. మంచి చెప్పేటోన్యాలు దొరకట్లే, చెడగొట్టేటోన్యాలే చాలామంది ఉన్నారు. మీరే చెప్పండి. మీ ఫ్రెండ్స్లోనే ఆలోచన చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ బంధువులలో కానీ నీకు మంచి చేసేటోడు ఎవడన్నా ఒకడు కనిపిస్తున్నాడా? సొంత అన్నదమ్ముళ్ళే వీడు ఎప్పుడు చెడిపోతాడు, వీడిని ఎప్పుడు నాశనం చేద్దామని అంటారు. అట్లాంటిది ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక మాట చెప్తా. ఇగో ఎవరన్నా మన తాత వాళ్ళు, మన పెద్దోళ్ళు ఉన్నారు కదా, రెగ్యులర్గా అంటే మీ తాత మీ అవ్వ వాళ్ళు లేకపోయినా రెగ్యులర్గా ఇంటి పక్కనో ఊర్లనో ఎవరో ఒకరైతే ఉంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళతో దోస్తాన్ చేయండి. ఇది నా ఉచిత సలహా అనుకోండి. అయితే పెద్దవాళ్లతో మాట్లాడడం స్టార్ట్ చేయండి. వాళ్ళ కొడుకులు చూసుకున్నా చూసుకోకపోయినా డజంట్ మ్యాటర్. పెద్దవాళ్లతో చాలా విషయాలు తెలుస్తాయి. ఈ మధ్య నేను గత 2 ఏళ్ళుగా అంతా 70-80 సంవత్సరాల వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఉన్నా. వాళ్ళు ఎన్ని విషయాలు చెప్తారంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. నేను ఈ 4 ఏళ్లలో సగం ఆయుర్వేదం నేర్చుకున్నా. ఎవరి దగ్గర అయితే నేను ఆయుర్వేదం నేర్చుకున్నానో ఆయన దగ్గర డాక్టర్లు వస్తారు. సో మ్యాక్సిమం పెద్దవాళ్ళతో మాట్లాడడం ట్రై చేయండి. పెద్దవాళ్ళు అంటే 60 సంవత్సరాల కన్నా ఎక్కువ పైబడిన వాళ్ళు, వాళ్ళకు ప్రతిదీ తెలుసు, చాలా తెలుసు. వాళ్ళకి ఏం తెలియదని కాదు, వాళ్ళకి చాలా తెలుసు. మనం ఏ విధంగా తెలుసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్.
ఇది మ్యాక్స్ ట్రై చేయండి. ఇది చిన్న సలహా అనుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళ మనం రేపు ముసలిగా అవుతాం, మన ఎక్స్పీరియన్స్ ఇంకో తరానికి ఉపయోగపడాలి. అందుకే మ్యాక్సిమం ట్రై చేయండి. చెప్పుకోవడానికి ఎన్ని విషయాలున్నా చెప్పుకోకపోవడమే అసలైన మజా. అవునాక నిజమే కదా. తన అమ్మోగా Yes, I'm Amoga. I'm from Shimoga. ఇగో I'm Nehasha Soni from Are Itadan from Jodhpur, Rajasthan. I'm Khushi and I'm from Dehradun. I'm just 18 years old. I'm just 18 years old. మా I'm sweet 16. ఇగో ఈ పాప 15 సంవత్సరాల 3 నెలలు. ఇగో ఈ పాప 12 సంవత్సరాల 3 నెలలు. ఆ పాప చాలా క్యూట్ పాప.